ఎంట్రన్స్ దుమ్ము లేపారండి. అసలు జెట్ ఫైటర్ పెట్టేశారు. అదిరిపోయింది అసలు. సో ఫస్ట్ టైం మనము హోండా జెట్ లోపల ఎంటర్ చేస్తున్నాము. ఫస్ట్ చూడండి అసలు వండర్ఫుల్. కాక్పిట్ truly marvelous, mind-blowing experience actually. आज होश उड़ गया सर मेरे तो एंटर होते ही. Now I'm ready to go into the cockpit. कुर्सी की पेटी बांध लो, मौसम खराब होने वाला है. नहीं మీరు చూడొచ్చు సోయిచురా హోండా వాళ్ళ వర్డ్స్ అనమాట. వన్ ఆఫ్ ద గ్రేట్ విజనరీస్. అండ్ వాళ్ళు డిజైన్ చేసిన ఇంజిన్. అండ్ దాని తర్వాత 1972 నుంచి మనకి వేరే ఇంజిన్ అనేది డెబ్యూ చేసింది ఈ యొక్క వెహికల్లో. చాలా చాలా విజనరీ పర్సన్ సోయిచురో హోండా. అండ్ ఇది స్పోర్ట్స్ 360 అనమాట వెహికల్. ఇక్కడ దీని ఒక డీటెయిల్స్ ఇవ్వబడింది. ఎంత ఎలిగెంట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇప్పటికి కూడా. చూడండి మోస్ట్ బ్యూటిఫుల్ వెహికల్గా ముందుకు వస్తుంది. కన్వర్టబుల్. పాతకాలం వెహికల్స్లో ఉన్న ఎలిగెన్స్ క్లాస్ వేరే లెవెల్ అండి. చూడొచ్చు. ఇఫ్ యూఆర్ మేకింగ్ ఎ కార్ వీఆర్ నాట్ రిలీజింగ్ ఇట్ అన్లెస్ ఇట్స్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. చాలా పవర్ఫుల్ వర్డ్స్. అండ్ ఇక్కడ మనకి వాళ్ళ బైక్స్ కనిపిస్తున్నాయి. అప్పటి నుంచి కూడా మనకి అదే ఆ వింగ్ లోగో అనమాట. 1963లో లాంచ్ చేయబడిన C310 అదే మోడల్ మన కళ్ళ ముందు. దీని తర్వాత మనకి R125 1954లో లాంచ్ చేయబడిన వెహికల్. మనము ఆల్మోస్ట్ రివర్స్లో వెళ్తున్నాము. సో అక్కడ మనకి ఫస్ట్ వెహికల్ అనేది కనిపిస్తుంది. 1948లో లాంచ్ చేయబడిన ఫస్ట్ వెహికల్ డ్రీమ్ D అనమాట. అది సోయిచురో హోండా ఒక డ్రీమ్ వరల్డ్స్ నంబర్ 1 మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్ అవ్వాలని. ఇది వాళ్ళ ఫస్ట్ ఎఫర్ట్ అనమాట. 1947లో ఒక సైకిల్కి వాళ్ళు ఒక మోటార్ సైకిల్ ఇంజిన్ని పెట్టి ప్రొపెల్ చేయడానికి ప్రయత్నం చేసింది. అండ్ ఇది వీళ్ళ లెగసీ. అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు వండర్ఫుల్ టైమ్లెస్ రేస్ మెషిన్. ఇదేమో కర్టస్ స్పెషల్ దీని పేరు. మీరు చూడొచ్చు. మనం చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇప్పటికి కూడా ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు మెయింటైన్ చేసి పెట్టారు. (1922లో వాళ్ళు ఇది రిలీజ్ చేశారంటే చూడండి. అప్పటికి ఉన్న ఫోటో ఇప్పటికీ కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది. అది హోండా ఒక స్పెషాలిటీ, హోండా ఒక భరోసా అండ్ వాళ్ళ ఒక లెగసీ. సో ఇక్కడ మీరు చూసినట్టే CB గరాజ్ కలెక్షన్. ఏదైతే మన CB పేరుతో మనము హార్నెట్ కానీ CB షైన్ కానీ ఏమైనా పొందుకుంటాం, యాక్చువల్గా CB అనేది చాలా చాలా పవర్ఫుల్ బ్రాండ్ అనమాట. నేకెడ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో మీరు చూడొచ్చు అన్ని ప్యారలల్ ట్విన్ ఇంజిన్స్ అనమాట. ఇప్పుడు అదే హార్నెట్ 750 ఏదైతే లాంచ్ అయిందో అదే ప్యారలల్ ట్విన్ ఆ లెగసీ సెలబ్రేట్ చేస్తూ ఇక్కడ చేస్తున్నారు. దాంతోపాటు మనకి వేరే బ్రాండ్స్ ఎవరైతే ఆ ఎరాలో బైక్స్ చేసేవాళ్ళు వాళ్ళ కాంపిటీషన్ బైక్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడింది. సో ప్రతిదీ మీరు చూసినట్లే CB 125, ఇక్కడ హోండా CBM 72 అండ్ ఇక్కడ CB 160 ఒకటి. సో ఇక్కడ మీరు చూడొచ్చు CB 250. సో ఇటువంటి బ్యూటిఫుల్ టైమ్లెస్ మెషిన్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి. మొత్తం CB గరాజ్ మీరు చూసినట్టయితే బ్లడ్ లైన్లో ఉన్న ప్రతి వెహికల్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేయబడింది.
ఇది మీరు చూడొచ్చు. ఈ యొక్క ఇంజిన్ డెవలప్మెంట్ అనేది చాలా స్పెషల్గా చేయబడింది. ఎందుకంటే ఈ 1300cc ఇంజిన్ అనేది వీళ్ళు ఫస్ట్ ఫార్ములా 1 కోసం తయారు చేసిన ఇంజిన్ అనమాట. DDAC టెక్నాలజీతో. ఆ DDAC అంటే డియో డైనా ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. సో ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఈ కార్లో. సో డిజైన్ కూడా చాలా చాలా కిక్యాస్గా ఉంది. అప్పటికి ఇటువంటి డిజైన్, కానీ ఇదే ఇంజిన్ని వాళ్ళు ప్రొడక్షన్ లైన్ కూడా తీసుకురావడము హ్యాట్స్ ఆఫ్ అనమాట. అప్పటి నుంచే వాళ్ళు రేసింగ్, స్పీడ్, ప్రెసిషన్ మీద ధ్యానం పెట్టింది మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. ఒక రేస్ స్పెక్, ఒకటి ప్రొడక్షన్ స్పెక్. సో ఈ మోటార్ సైకిల్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ జపాన్ మోటోక్రాస్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసిన బైక్ అనమాట. ప్రాపర్ మోటోక్రాస్ బైక్, 2 స్ట్రోక్ అనమాట. దీని పేరు RC250M. దీనిది RC335C అని కూడా పేరుంది. 1972లో చేయబడిన బైక్. దాని తర్వాత మనకి CR250M అనే బైక్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ RS360T ఇంకొక ప్రాపర్ ఎండ్యూరో బైక్. అండ్ NXR 750 డ్యూయల్ స్పోర్ట్ బైక్ అనేది మనకి ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. అండ్ గోల్డ్ వింగ్ GL 1000 మన ఫ్లాట్ 4 ఇంజిన్తో చేయబడిన నేకెడ్ బైక్. సో దాని పవర్, టార్క్ ఇమాజిన్ చేయండి ఏ రేంజ్లో ఉంటుందనేది. బాక్సర్ ఇంజిన్ లేఅవుట్తో ఉన్న 4 సిలిండర్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 81 PS మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని మ్యాక్స్ పవర్ అనేది 81 PS అనమాట. అండ్ వెయిట్ కూడా ఎక్కువ లేదు. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో పాటు షాఫ్ట్ డ్రైవ్తో పాటు మనకి చేయబడిన ఏకైక మోటార్ సైకిల్. సో ఇటువంటి యూనిక్ మోటార్ సైకిల్స్ చేసింది హోండా వాళ్ళు. గోల్డ్ వింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లెజెండరీ బైక్స్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు గోల్డ్ వింగ్ ఒక ఫుల్ అవతార్ అనమాట. ఏదైతే ఇప్పటికి కూడా చాలా ఫేమస్ గ్రాండ్ టూరర్గా ఉందో. అండ్ ఇది ఫ్లాట్ 6 ఇంజిన్తో పాటు చేయబడింది. GL 1500 దీని పేరు. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే 97 PS, 391 kgs అప్పుడే, 1520cc ఫ్లాట్ 6 ఇంజిన్ మనకు తెలుసు. లిక్విడ్ కూల్డ్ 1520cc ఫ్లాట్ 6 ఇంజిన్ అనమాట. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, 391 kilos అండి. అయినా కానీ 97 PS పవర్. అండ్ మోస్ట్ కంఫర్టబుల్ గ్రాండ్ టూరింగ్ మెషిన్గా ఇది ముందుకు వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ సోఫా రిక్లైనర్ సీట్స్ లెక్క ఉన్నాయన్నమాట దీనికి ఉన్న సీట్స్. ఇప్పటికి కూడా ఎయిర్ బ్యాగ్తో అవి. సో ఇది మీరు చూడొచ్చు CBX మోడల్ అనమాట. ఒక్కటే వరల్డ్స్ ఓన్లీ స్ట్రీట్ ఫైటర్ విత్ ఇన్లైన్ 6 ఇంజిన్ అనమాట. ఒక నేకెడ్ బైక్ విత్ ఇన్లైన్ 6 ఇంజిన్ రావడము ఇదే మొదటిసారి. స్పెక్స్ మనం చూసినట్లయితే అరౌండ్ 105 PS అనమాట. 247 kg 5 స్పీడ్ ట్రాన్స్మిషన్. అండ్ ఫ్రంట్ డబుల్ డిస్క్తో పాటు వచ్చింది. నేను చెప్పిన ఎయిర్ కూల్డ్ ఇన్లైన్ 6 DOHC 4 valve 1047cc ఇంజిన్ అనమాట. సో ఇది ఈ బండి యొక్క స్పెషాలిటీ. చూడొచ్చు ఆ ఇంజిన్ కంపార్ట్మెంట్ చూడండి. 6 సిలిండర్ ఇన్లైన్ 6 ఒక నేకెడ్ బైక్లో. అసలు ఆ రోజులండి పండగ చేసుకోవాలంటే బైక్స్ గురించి. నా వెనకాల చూడొచ్చు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రేస్ కార్స్ హోండా వాళ్ళు బిల్డ్ చేసింది.
టు టేక్ ఆన్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎండ్యూరెన్స్ అనమాట. అండ్ టైం సరిపోదండి వీటన్నిటి గురించి చెప్పాలంటే. ఇక్కడ ఉన్న వెహికల్స్ కానివ్వండి, నా వెనకాల ఉన్న వెహికల్స్ కానివ్వండి, అండ్ అటు సైడ్ ఉన్న వెహికల్స్ కానివ్వండి. సో ఇది నిజంగా ఒక టైమ్లెస్ ప్లేస్ అనమాట. మిమ్మల్ని టైం మిషన్లో ఏదో బ్యాక్ ఇన్ టైం తీసుకెళ్ళేటట్టు 750cc ఇన్లైన్ 4 చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఖచ్చితంగా ఒక ఆటో ఎంతూజియాస్ట్ అంటే మీరు ఇది హోండా కలెక్షన్ సెంటర్, టోక్యో, జపాన్, మీరు ఇక్కడ విజిట్ చేయాలి. అండ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాము మళ్ళీ అక్కడికి వెళ్దాము. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేసేది ఉంది, టైం చాలా తక్కువ ఉంది. సో లెట్స్ సీ హౌ ద రెస్ట్ ఆఫ్ ద డే అన్ఫోల్డ్స్. ఇంకొక విషయం, మన అందరికీ చాలా ఫేవరెట్ అయిన కార్ సివిక్ అండి. సో నాకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. సో మీరు చూడొచ్చు మన సివిక్ ఒక ఆరిజిన్, సివిక్ టైప్ ఆర్ ఒక ఆరిజిన్, అండ్ ఏదైతే దాని ఒక ఫాలోఅప్ మోడల్, రెండు కూడా మనకి ఎంత స్పోర్టీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా అప్ టు డేట్ ఉన్నాయండి. 1997 మోడల్ అనమాట ఇది. అండ్ మీరు చూసారంటే మనకి 1995 మోడల్. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ ఒక్కసారి త్వరగా చూసేద్దాము. 185 PS అనమాట, వెయిట్ జస్ట్ 1000 kgs, 1595cc DOHC ఇన్లైన్ 4 valve ఇంజిన్ అనమాట. 1595cc లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ 4 DOHC 4 valve ఇంజిన్. సో మనకి ఆ స్పోర్ట్స్ కార్ ఒక హ్యాండ్లింగ్ ఒక ప్రొడక్షన్ ఫార్మాట్లో మనకి ఇక్కడ సివిక్ టైప్ ఆర్తో మనకి పరిచయం చేశారు. ఇప్పటికి కూడా అది వన్ ఆఫ్ ద మోస్ట్ డిజైర్డ్ హ్యాచ్ బ్యాగ్స్గా ముందుకు వస్తుంది అండ్ స్పోర్ట్స్ సెడాన్గా ముందుకు వస్తుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ అన్ని మెమొరబిలియా చాలా ఎక్స్పెన్సివ్. ఈ క్యాప్ ఒకటే 2000 అనమాట. అయినా నేను కొనుక్కున్నాను, ఎందుకంటే మనకి మోటార్ స్పోర్ట్ అంటే ఇష్టము అండ్ చాలా చాలా రేర్. డైరెక్ట్ మనకి ఒక గుర్తింపు ఉండాలని నేను ఇక్కడ ఈ యొక్క క్యాప్ కొనడం జరిగింది. కానీ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఒక ఆటో ఎంతూజియాస్ట్ అంటే, హోండా ఫ్యాన్ బాయ్ అంటే ఖచ్చితంగా మీరు ఇది విజిట్ చేయాలి వితౌట్ ఫెయిల్. ద హోండా కలెక్షన్ సెంటర్, మోటేగి, టోక్యో, జపాన్. ఒకవేళ మీరు నాలక కలెక్టర్స్ అయితే మాత్రం మీకు ఇక్కడ చాలా వరకు మెమొరబిలియా దొరుకుతుంది. సివిక్ టైప్ ఆర్ ఒక స్కేల్ మోడల్స్ కానివ్వండి, NSX అక్యురా వాళ్ళ స్కేల్ మోడల్స్ కానివ్వండి, ఫార్ములా 1 స్కేల్ మోడల్ కానీ చాలా ధర ఎక్కువ, 35,000 yen అనమాట. అంటే దీంట్లో మీరు సగం చేసుకోండి, ఈజ్ఈక్వల్ టు 50 పైసా అనమాట. సో సగం చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 16,000 17,000 అనమాట ఒక్కొక్క చిన్న స్కేల్ మోడల్. సో అది దీని ఒక విలువ. సో అక్కడ చూడొచ్చు, ఇది కొంచెం వరకు ధర తక్కువ, 17,000 అంటుంది. సో ఆల్మోస్ట్ 8,000 ఒకటి. సో ఇప్పుడు 8,000కి ఇది పెట్టడం అవసరమా అన్నట్టు నేను ఆలోచించి తీసుకోలేదు. So 46 is a number well known to all of us, but little do we know that Valentino Rossi started his racing career with Honda, and this was the machine of choice, the RC211V, back in the year 2002, when for the first time we saw a V5 configuration DOHC 990cc engine that put out 200 PS of max power, dominating the championship and winning 14 out of 16 racing races and decimating the competition and destroying the opponents. This is what Honda is capable of. Leadership and the pioneering technology and the engineering prowess of Honda stands up for. So great absolute delight to feature the RC211V here for you guys.